ఒక పక్క పాక్‌తో యుద్ధం జరిగే అవకాశాలుంటే, ఈ మిస్ వరల్డ్ పోటీలు అవసరం అని కవిత గారు అంటున్నారు. పాపం ఆమెకి తీహార్ జైల్లో కదా ఉన్నది. తీహార్ జైల్లో నుంచి బయటకొచ్చిన తర్వాత మతి భ్రమించింది. పిచ్చి పిచ్చి మాటలు మాడుతుంది. మొన్న ఒక రోజేమో బీసీల రిజర్వేషన్ కోసము పోయి ధర్నా చౌక్ కాడ కూర్చున్నది. వాళ్ళ అయ్యే 10 ఏళ్ళు కనీసం దళిత ముఖ్యమంత్రి అన్నాడు. బీసీ కనీసం ఒక బీసీ నాయకుడిని ప్రెసిడెంట్గా చేయలేవు, పార్టీ అధ్యక్షుడిని చేయలేవాళ్ళు. వాళ్ళు వచ్చి మా గురించి మాట్లాడతారు. మేము ఈరోజు పార్టీ అధ్యక్షుడిని బీసీని చేసినాము, ఒక దళితుడిని ఏఐసిసి అధ్యక్షుడిని చేసినాం. మాకున్న క్రెడిబిలిటీ, మాకున్న ఆలోచనలు, మాకు ప్రజలతోనున్న అనుబంధం కానీ బంధం కానీ మాకున్న దాంట్లో మీకు సముద్రంలో ఒక డ్రాప్ అంతా ఏమాత్రం ఏ కోశాన లేవు. మాకున్న దానిలో అవగాహనలో మీకు ఒక గోరంతా కూడా మీకు లేదు. మీరు కార్ రేసులు పెట్టి 55 కోట్ల రూపాయలు తెలంగాణ ప్రజల సొమ్ము మాయం చేసిండు మీ అన్న. అదే అడగవు నువ్వు మీ అన్నకి. కానీ ఈరోజు తెలంగాణలో మిస్ వరల్డ్ పోటీలు జరుగుతుంటే ఆదాయ వనరులు చేకూరుతున్నాయి అనే దాని మీద మీకు సోయలేదు. ఒక మహిళగా ప్రపంచ సుందరీమణులు అందరూ తెలంగాణకు వస్తే తెలంగాణ టూరిజం పెరుగుతుంది అని కనీస అవగాహన లేదు. ఈరోజు చేనేత పరిశ్రమని మనం ఎక్స్పోజర్గా పెట్టి మన పరిశ్రమల అభివృద్ధి కోసం 10 మందికి ఎక్స్పోజర్ చేస్తున్నాము. 3000 మీడియా ఛానళ్ళు ఈరోజు హైదరాబాద్ నగరాన్ని ప్రపంచ దేశాలకు చూపిస్తున్నాయి. మన తెలంగాణలో ఉన్న హెరిటేజ్ అన్నింటినీ విజిట్ చేపించి వాళ్ళ ద్వారా ప్రమోషన్ చేస్తున్నాం మనము. అంటే వీళ్ళు రావడానికే మనం ఈ ప్రోగ్రాం కోసమే ఇన్వెస్ట్ చేస్తున్నాం. ప్రపంచ సుందరీమణులు హైదరాబాద్కు వచ్చి బ్రాండ్ అంబాసిడర్లుగా పనిచేయాలని అంటే ఎన్ని వేల కోట్లు ఖర్చు అయితే గుడ్డ పిలకల ప్రోగ్రాంలు ఏవైతున్నాయో మనకు అవసరం అనేసి వాళ్ళు అంటున్నారు. ఎవరది అన్నది? వాళ్ళు బీఆర్ఎస్ నాయకులు. బీఆర్ఎస్ సిగ్గుందా? బీఆర్ఎస్ అంటే కవిత కూడా అన్నదా ఈ మాట? ఒక ఆడది మాట్లాడే మాటలు ఇవేనా? మరి గతంలో ప్రపంచ పోటీలకు అన్నిటికీ కూడా మన భారతదేశం నుంచి తెలంగాణ నుంచి పోతురు కదా, అప్పుడెందుకు ప్రశ్నించాలి? ఎక్కడ జరిగినా పోటీనే కదా. ప్రపంచంలో జరిగిన 72వ పోటీ ఇది. 72 సార్లలో ప్రపంచ వివిధ దేశాలలో జరిగితే ఒకసారి అమితాబ్ బచ్చన్ కండక్ట్ చేసిండు ఈ ప్రోగ్రాం. రెండోసారి హైదరాబాద్కు వచ్చిందని తట్టుకోలేక చచ్చిపోతున్నటువంటి బీఆర్ఎస్ బీజేపీలు ఎవరైతే వ్యతిరేకంగా మాట్లాడుతున్నారో మొన్న చూసినాం కదా. మనం ఎంత ట్రెడిషన్గా తెలంగాణ మన భారతదేశ సంస్కృతిని ఉట్టిపడేటట్టుగా మన భారతదేశీయురాలు అందులో పోటీలో పాల్గొంటే దేశ సంస్కృతిని అందులో కళ్ళకు కట్టినట్టు చూపించింది. అది ప్రపంచం అంతా చూసింది కదా. మనకు అదృష్టం మన దేశంలో కలిగినందుకు సంతోషిస్తావా? ముఖ్యంగా మన తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్లో జరుగుతున్నటువంటి ఈ ప్రపంచ సుందరీమణులందరూ తెలంగాణకు వస్తే మనం ఆనందపడాలన్నా బాధపడాలన్నా? టూరిజం పెరుగుతుంది, ప్రపంచ దేశాలు హైదరాబాద్ని చూస్తున్నాయి. మనం 4th సిటీగా మార్చాలనుకుంటున్నాం. దీనివల్ల ఎంతో రెవెన్యూ జనరేట్ అవుతుంది, హోటళ్ళ వ్యవస్థ పెరుగుతుంది, లాడ్జ్లలో ఎంతోమంది అకామిడేషన్ అయ్యి ఉంటారు. ఫుడ్ అంటే కాస్మెటిక్స్, ఫుడ్డు, ట్రావెలింగు, ప్రపంచం నుంచి ఎన్నో దేశస్తులు మన హైదరాబాద్కు వస్తుంటే విమానయానం రెవెన్యూ వస్తుంది. ఇన్ని రకాలుగా రెవెన్యూ జనరేట్ అవుతుంటే మనం రూపాయి పెడితే 2 రూపాయల ఆదాయం వస్తుంది ఇక్కడ. దాని గురించి మాట్లాడకుండా ఉన్నటువంటి వ్యవస్థలలో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న రాష్ట్రానికి నువ్వు ఇచ్చే సలహా ఇదా? బోడి మాటలు చెప్తావు నువ్వు సలహాలు. ఇట్లాంటివి చేతనైతలేదు వాళ్ళకు, ప్రతిపక్షంలో ఉండడానికి చేతగాక సీతారామ అన్నట్టు వాళ్ళ నాయనతో కొట్లాడాల్సినటువంటి కొట్లాటలన్నీ బయట తీసుకొచ్చి మాట్లాడుతున్నారు. ఇదే కవిత గారు రేవంత్ రెడ్డి గారు 400 ఎకరాల భూములని కుదవబెట్టారు. 1000 కోట్లు తీసుకొచ్చారు. ఆ 1000 కోట్లు ఏం చేశారు అనేసి 1000 కోట్ల నెలకి 18,500 కోట్లు తెలంగాణకి ఖర్చు అవుతుంది. 1000 కోట్లు ఏం చేసిండ్రంటే మీరు చేసిన దానికే అప్పు ఇప్పటిదాకా 17 నెలలు ఇంటూ 6,500 కోట్ల రూపాయలు వడ్డీ కడుతున్నాం. 22,000 కోట్ల రూపాయలు అసలు తీర్చేసినాం. 21,000 కోట్ల రూపాయలు రైతు రుణమాఫీ చేసినాం. 500 బోనస్ ఇచ్చి 1,000 కోట్ల రూపాయలు రైతులకు ఇచ్చినాము. ఆర్టీసీకి 1,000 కోట్ల ఇప్పటిదాకా 100 కోట్ల రూపాయల ఆదాయాన్ని, 1,000 కోట్లు అనుకుంటాం, 4-5 కోట్ల ఎంతనో మరి ఆదాయం ఇప్పటిదాకా సమకూర్చినాం. అంతేకాకుండా వడ్డీ లేని రుణాలను ఇస్తున్నాం, 500 బోనస్ ఇస్తున్నాం, 500కే గ్యాస్ ఇస్తున్నాం, 200 యూనిట్ల కరెంటు ఫ్రీ ఇస్తున్నాం. ఇవన్నిటికీ డబ్బు ఖర్చు కాదమ్మా. 1000 కోట్ల గురించే మాట్లాడుతున్నావు. మరి 1000 కోట్ల గురించి అడిగేటప్పుడు 8 లక్షల కోట్ల గురించి నేను కూడా అడగాలి కదా. అవి ఎడబెట్టిన